వెల్కమ్ టు ఆర్ఆర్ రెసిపీస్. ఈరోజు డ్రై ఫ్రూట్ కేక్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల బర్త్డేస్ అయినా ఏమన్నా అకేషన్ అయినా మనమే చేసేసుకోవచ్చు ఇంట్లో కేకు. డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో తగులుచు చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను రైస్ కుక్కర్ తీసుకున్నాను. అడుగున సాల్ట్ వేసాను. పైన ఇలా స్టాండ్ వేసి పెట్టుకోవాలి. పైన ఇలా మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందే హీట్ చేసుకోవాలి, ఎందుకంటే హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. ఇందులో నేను కొంచెం పెరుగు తీసుకున్నాను, ఒక 1/2 కప్. మిక్సీ జార్లో వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్, ఒక 1/2 కప్ ఆయిల్. ఇది సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్ వేసుకోకూడదు. వెజిటేబుల్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు. అందులో నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం పౌడర్ ఇది ఒక 1/2 కప్ వేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి, ఇందులో కొంచెం వెనీలా ఎసెన్స్, అందులో కొంచెం కోకో పౌడర్, ఇది బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది బట్టి కొద్దిగా పాలు, కొంచెం. ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసి ఇది ఒక బౌల్ తీసుకుని ఇందులో వేసుకుందాము. కొంచెం పాలు పోస్తుంది, మరి కొంచెం గట్టిగా ఉంది. ఇలా ఉంటే చాలు, మరీ పలచగా అయిపోతే రాదు. ఇందులో డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, బాదం, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ రెడ్, గ్రీన్ కలర్, అవన్నీ ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. కేక్ బౌల్ తీసుకున్నాను. దీనికి నేను ఆయిల్ అప్లై చేశాను. ఇందులో బటర్ పేపరు, ఇది లేకపోయినా పర్వాలేదు, పైన మైదా పిండి చల్లుకున్నా అంటుకోకుండా ఉంటుంది. ఇది ఇందులో వేసేసుకున్నాను. ఒకసారి ఇలా లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం. పైన ఒక ప్లేట్ ఇలా పెడుతున్నాను. బౌల్ ఇందులో పెట్టేసుకుందాము. ఒక 30 నుంచి 40 నిమిషాలు ఉడికించుకోవాలి. పైన ఇలా మూత పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. చూద్దాం మూత తీసి. ఇది బాయిల్ అయింది. ఏది తీయాలంటే ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చితే ఫోర్క్ అంటుకోకుండా ఉంటే బాయిల్ అయిపోయినట్టు. తీసేసుకుందాము. చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసేస్తాము. ఇది చుట్టూ ఇలాగా కట్ చేస్తాం. ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకుని
పేపర్ తీసేసుకున్నాను. ఇలా ఇంకో ప్లేట్ పెట్టుకుని ఇలా రివర్స్ తిప్పి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాము. డ్రై ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు ఎంత స్పాంజ్ లాగా, ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.